పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. అమ్మా, మీరు ఆ కంకణాన్ని అబ్బాయి కుడి చేతికి కట్టండి. శివ, నా మాట విను. మీ వాళ్ళు మనం పెళ్లి చేయరు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను, సిద్ధంగా ఉండు. 2 రోజుల్లో మన పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. కృష్ణ, ఎలా తెలుసుకోవడం? ఆ విక్రమ్ డీటెయిల్స్ ఏవి నాకు తెలియదు గుండమ్మా. ఇటేమో విష్ణు కనిపించట్లేదు, శివ ఈ పని చేసింది. అసలు ఏం జరుగుతుంది? విష్ణు కనిపించట్లేదా? అమ్మా, నువ్వు కంగారు పడకు. ఏంటి ఇది? విష్ణు కనిపించకపోవడేంటి? ఏమైంది దానికి? అమ్మా, అక్కకేమీ కాలేదు. నువ్వు ఎక్కువ టెన్షన్ పడితే నీ ఆరోగ్యం పాడవుతుంది. అది కాదే, మహాశివరాత్రి రోజు ఆ శివుడికి ఏ దోషాలు లేకుండా మంచిగా అన్ని కార్యాలు జరిపించాం కదా. అయినా పరమేశ్వరుడు మన మీద కన్నెర్ర చేసి ఇలా శిక్ష వేశాడు. అత్తయ్య, మీరు బాధపడకండి. ఆంటీ, ఇది ఆ దేవుడి పరీక్ష అయ్యుండొచ్చు కానీ శిక్ష కాదు. మీరు ధైర్యంగా ఉండండి. విష్ణక్కని శివని మేము కాపాడతాము. గుండమ్మా, ఏం చేయాలో ఎవరిని కాపాడాలో అర్థం కావడం లేదు. కృష్ణ, అక్క, ఇందాక కళ్యాణం జరిగిన చోట శివక్క మొబైల్ దొరికింది. శివ మొబైల్లో విక్రమ్ కి సంబంధించిన డీటెయిల్స్ దొరకచ్చు. లాక్ చేసిందే. ఆ మొబైల్ పాస్వర్డ్ నీకు తెలీదా? తెలీదండి. హరి, నీకు తెలుసా? శివ దీనికి పాస్వర్డ్ ఏం పెట్టింది? తెలీదక్క. కృష్ణ, ర్యాండమ్ గా ఏదేదో కొట్టి చూడు. ఓపెన్ చేయడానికి ట్రై చేయి. శివ
ఓపెన్ అవ్వలేదు. ఇంకో 2 అటెంప్ట్సే ఉంది కృష్ణ. ఈ లోపు ఆ పాస్వర్డ్ ఏంటో తెలుసుకోవాలి. తనకి బాగా నచ్చిన వాళ్ళ పేరేంటో అది కొట్టి చూడు కృష్ణ. కృష్ణ, ఇప్పుడు శివ లవ్ చేస్తున్న అబ్బాయి పేరేంటి? ఆ, విక్రమ్. ఒకసారి ఆ పేరుతో ట్రై చేయి. తీసుకొస్తానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏవండి, పదండి. ఆ, అలాగే కృష్ణ. శ్రీకాంత్, మనం విష్ణుని వెతుకుదాం పదా. భగవంతుడా, ఏంటి నాకీ కర్మ? నా బిడ్డకి ఏం కాకుండా చూడు స్వామి. ఎక్కడికి వెళ్తున్నావు? రాయ్, వదలండ్రా. తనెక్కడికి వెళ్ళదు. వరుణ్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నాకు పిచ్చ క్లారిటీగా ఉంది విష్ణు. ప్లీజ్ నన్ను వదులు. మా వాళ్ళంతా నా కోసం చూస్తూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. చూడాలి, వాళ్ళు కంగారు పడాలి. వరుణ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. నువ్విప్పుడు పంజరంలో పడ్డ చిలకవి. నువ్వు బయటికి వెళ్ళడం అంత ఈజీ కాదు. వరుణ్ ప్లీజ్, ఇది తప్పు. ఆ? మరి నన్ను కలవడానికి వస్తానని చెప్పి నువ్వు నీ చెల్లిని, నీ భర్తని, ఆ రాధాగాడిని, ఆ పోలీసోడిని తీసుకొచ్చి నన్ను బాగా కుమ్మించి జైల్లో పెట్టించావే, అది తప్పు కదా? నేనంటే ఏంటో చూపిస్తా. ఈ వరుణ్ గాడ్ అంటే ఏంటో చూపిస్తా. మేడం, ఆ కృష్ణ అడ్డు తొలగించుకోవడానికి మనకు మంచి అవకాశం వచ్చింది. ఎలా అడ్డు తొలగించుకుంటావు? ఒక్క నిమిషం మేడం, ఇక్కడే ఉండండి, వస్తాను. నీకేమైనా పిచ్చా? నిప్పుల గుండెలో నడవడం ఏంటి? ఆ, అలా అనకండి, నేను మొక్కుకున్నాను. దిగ్విజయంగా నువ్వు వెళ్ళి
గుండమ్మ, పూజారి గారు ఈ చీరని కృష్ణకి ఇవ్వమన్నారు. ఈ చీర కట్టుకుని నిప్పుల గుండం మీద నడవాలట. అలాగే, నేను ఇస్తాను. ఇప్పుడుంటుంది కృష్ణ నీకు. నిప్పుల గుండం మీద నడుస్తావా? నడు నడు. ఆ కృష్ణకిచ్చే చీర మీద స్ప్రే చేస్తే అగ్నిగుండంలో అడుగుపెట్టగానే ఈ కెమికల్ వల్ల నిప్పు చీర కంటుకుంటుంది. ఎందుకే దీనికి ఇంత పొగరు? పోయే కాలం వస్తే అంతేలేమ్మా. పోయే కాలం ఏంటే? నిప్పుల గుండం మీద నడిస్తే మహా అయితే కాళ్ళు కాలుతాయి, అంతే కదా? ఏమోనమ్మా, కాళ్ళే కాలాలని లేదు కదా, ఏమైనా జరగచ్చు. అమ్మా, నిప్పుల గుండంలో నడిచేటప్పుడు ఆ మహాశివుణ్ణి స్మరిస్తూ నిప్పుల గుండాన్ని దాడు తల్లి. అలాగే పూజారి గారు. ఓం నమః శివాయ. ఓం ఓం నమః శివాయ. 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 నమః శివాయ. ఓం 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 నమః శివాయ. కృష్ణ, కృష్ణ, నెమ్మదిగా. తగలబడిపోతుందన్నావు, ఏమీ కాలేదే దానికి? అదే అర్థం కావట్లేదు మేడం. నీ బుద్ధి మారదా? అక్క వరుసైన కృష్ణని అగ్నికి ఆహుతి చేయాలని చూస్తావా?
ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావని నాకు తెలిస్తే మాత్రం నీ అంతు తేలుస్తాను. ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పి నీ తాట తీయొచ్చు, కానీ కేవలం నువ్వు కృష్ణ కుటుంబ సభ్యురాలివని వదిలేస్తున్నాను. జాగ్రత్త. చెప్పు. మేడం, మనం వేసిన ప్లాన్స్ ఎలా ఫెయిల్ అవుతున్నాయి? ఆ కృష్ణకి అప్పటికప్పుడు ఎలా ఎవరో ఒకరు సపోర్ట్ గా వస్తున్నారు. అదే నాకు అర్థమైతే నా ప్లాన్స్ మరో రకంగా వేసేదాన్ని కదా. మా అన్నయ్యని వదిని దూరం చేయాలని మనం చూస్తుంటే నిన్న పూజలో వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్నారు. ఇంకెవరు? ఆ రాణెమ్మ కృష్ణ కలిసి వాళ్ళిద్దరిని పూజలో కూర్చోబెట్టారు. సరే మేడం, హిమవదిని మీరు కంట్రోల్ చేయగలరు కాబట్టి అది ఓకే. ఆ విష్ణు శ్రీకాంత్ని విడగొడదామని చూస్తుంటే సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేసేసుకున్నారు. వ్రతాలు చేసుకున్నంత మాత్రాన దానికి పిల్లలు పుట్టేస్తారా? నేనుండగా వాళ్ళిద్దరిని ఎలా కలిసి ప్రశాంతంగా ఉండనిస్తాను? వాళ్ళ గురించి వదిలేసిన ఈ విక్రమ్ గాడు శివప్రియని లేపుకెళ్ళరా అంటే వాడి వల్ల కావట్లేదు. ఇలా ఏ విషయంలోనూ మనకి పాజిటివ్ గా ఏం జరగట్లేదు మేడం. అలా అని మన ప్రయత్నాలు ఆపేస్తావా? ఆపం మేడం, కానీ మనం ఎంత ప్రయత్నించినా ఆ కృష్ణదే పై చేయి అవుతుంది కదా. 1 సెకండ్ శిఖర. గుడ్ న్యూస్ శిఖర. నాతో కలిపి హిమకి యుఎస్ వీసాకి అప్లై చేశాను. 15 రోజులు అక్కడే ఉండేలా విజిటింగ్ వీసా ఇప్పుడే వచ్చింది. మేడం, మీరు వెంటనే హిమవదిని తీసుకొని యుఎస్ వెళ్లే పనిలో ఉండండి. అవును, వెంటనే టికెట్స్ బుక్ చేస్తాను. అదే మంచి పని మేడం. లేకపోతే ఆ కృష్ణ మీరు దాచిన వదిన బిడ్డని ఎలాగైనా వెతికి పట్టుకొని వదిని మా అన్నయ్యని కలిపినా కలుపుద్ది. ఆ కృష్ణకి అంత టైం ఇవ్వకూడదు. ఆ బిడ్డ విషయంలో కృష్ణని డైవర్ట్ చేసి హిమని తీసుకొని నేను యుఎస్ వెళ్ళిపోతాను. ఓకే మేడం. ఇందాక ఆయింట్మెంట్ రాయమంటేనే ఆలోచించిన వాడివి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నావా? ఏం నాన్న, నా భార్యని సరిగ్గా చూసుకోవట్లేదనా మీ మాటలకు అర్థం? నువ్వు నీ భార్యను ఎలా చూసుకుంటున్నావో నీకు తనకే తెలియాలి. ఏంటేం మాట్లాడు? నేను నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? బాగానే చూసుకుంటున్నారు మావయ్య గారు. బాగానే చూసుకోవడానికి తేడా ఒక అక్షరమే. కానీ ఆ తేడా అనుభవించే వాళ్ళకి, భరించే వాళ్ళకే తెలుస్తుంది. మీరు చెప్పినట్టే తనని కాళ్ళు కింద పెట్టకుండా మోసుకుని తీసుకెళ్తున్నాను. ఇంకా ఏం చేయాలి నాన్న? అవునులే, నువ్వు ఈ పని చేయడమే చాలా గ్రేట్. అసలు పెళ్ళంటేనే పడదు అనేవాడివి పెళ్లి చేసుకున్నావు. భార్యను బాగా చూసుకునేదాకా వచ్చావు. ఇలానే మీ ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలి. జీవితాంతమా? అంత సీన్ లేదు. ఈ కృష్ణకే కాదు, ఏ అమ్మాయికి లేదు. మహా అయితే తనతో 4 రోజులు 5 రోజులు అంతే. నానా, నేను వెళ్తున్నాను. రే ఆగరా. ఏంటి నాన్నా? డబ్బులున్నాయా? ఇంత పెద్ద బిజినెస్ చేస్తూ చేతుల్లో డబ్బులు లేకుండా ఎలా ఉంటాను నాన్నా? ఏమోరా, నా ధర్మం ప్రకారం నేను అడగాలి. అడిగాను అంతే. ప్లీజ్ నాన్నా, ఇది కనబడదు గాని కృష్ణ చాలా వెయిట్ ఉంది. రేయ్, పెళ్లి చేసుకున్నాక సంసారాన్ని మోయాలి, అవసరమైతే భార్యను కూడా మోయాలి. మోస్తున్నాను కదా నాన్నా, వెళ్తాను. రేయ్, ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. ఏ అవసరం ఉండదు నాన్న, బాయ్. వీళ్ళని ఇలా
చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. మనిషి కుంగిపోవడానికి, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి రెండు కారణాలుంటాయి. అవి 1 ఎక్స్పెక్టేషన్స్, 2 ఎమోషన్స్. ఇవేమీ ఉండకపోతే మనం ప్రశాంతంగా బ్రతికేయచ్చు. ఎక్స్పెక్టేషన్, ఎమోషన్, రిలేషన్ ఇవేమీ లేని వాళ్ళని మనిషి అనరండి, మరో మనిషి అంటారు. నువ్వు నన్ను మరమనిషి అనుకున్నా, మత్తులేని మనిషి అనుకున్నా పర్వాలేదు. నా నిర్ణయం ఇదే. పద, హాస్పిటల్కి వెళ్ళి నీకు ట్రీట్మెంట్ చేయించి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఏం అక్కర్లేదు, నన్ను మా ఇంటి దగ్గర వదిలేయండి చాలు. కన్ఫర్మ్గా అంటున్నావా? ఏ ఎక్స్పెక్టేషన్, ఏ ఎమోషన్ లేకుండానే చెప్తున్నాను. తనదే అత్తయ్య. నేను పని మీద బెంగళూరు వెళ్తున్నాను. అప్పటి వరకు తను ఇక్కడే ఉంటుందని తీసుకుని వచ్చాను. అండ్ తనకు కూడా కొంచెం రెస్ట్ అవసరం. అక్కడ ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మరోలా అనుకోవద్దు అల్లుడు గారు, ఇది అక్కడే ఉంటే బాగుండేదేమో. మళ్ళీ తారగారు లేనిపోని గొడవలు చేస్తారు. దానికి ఏమైనా సాయం కావాలంటే విష్ణు ఉంది కదా, తను చేస్తుంది. అత్తయ్య, తన విషయంలో ఇంకెవ్వరూ మా ఇంట్లో గొడవ చేయరు. ఇంకా విష్ణు ఇంట్లో ఒక్కతే కాబట్టి అందరినీ తనే చూసుకోవాలి. చాలా పనుంటుంది. ఆ పనును కృష్ణ చూసుకోవడం విష్ణుకి చాలా ఇబ్బంది అవుతుంది. అదే తను ఇక్కడుంటే మీరు తనని ఏ పని చేయనివ్వరు. తను ఫ్రీగా ఉండొచ్చు. అవునులేండి అల్లుడు గారు, మీరు చెప్పింది కూడా నిజమే. ఏ ఆడపిల్లైనా స్వతంత్రంగా ఉండేది పుట్టింట్లోనే కదా. అమ్మా, ఆయన నన్ను ఇక్కడ దించేసి వెళ్ళట్లేదు, వదిలించుకొని వెళ్తున్నారు. నేను రావడానికి ఒక 3-4 రోజులు పట్టొచ్చు అత్తయ్య. నేను జాగ్రత్తగా చూసుకుంటానులేండి. ఇకపైన మీరే చూసుకోవాలండి. కృష్ణ, జాగ్రత్తగా ఉంటావు కదా? మీరు నిర్ణయించుకున్న తర్వాత నేను ఎలా ఉంటే ఏంటి? మా ఇంట్లో కాబట్టి నేను బానే ఉంటాను. ఏంటి కృష్ణ అలా అన్నావు? ఏం లేదులే, నేను ఆయనతో ఉండాలి అనుకున్నాను. అదే వెళ్ళాలి అనుకున్నాను. ఆయన నన్ను వదిలేసి వెళ్తుంటే ఆయనతో తిరిగి వెళ్ళలేనని తెలిసి అలా అన్నాను. అమ్మా, నీ కాళ్ళు కాలేయని నిన్ను అల్లుడు గారు తీసుకెళ్లట్లేదే. లేకపోతే నిన్ను వదిలి వెళ్తారా? అసలు నిన్ను విడిచేయను ఉండగలరా? నీకు నిజం తెలియక ఆయన గురించి చాలా ఊహించుకొని మాట్లాడుతున్నాను. మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని.
నేను మీ ఇంటి పెద్ద కోడలిగా మీ ఇంట్లో పొడి కాలు పెట్టి మరీ వస్తాను. నువ్వందరిలోనే నా భార్యవి. ఈ 4 గోడల మధ్య నీకు నాకు ఏ బంధము లేదు. నా జీవితంలో పెళ్లి అనే బంధానికి చోటే లేదు. చెప్పు శిఖర, కొంపలు అంటుకుంటున్నాయి మేడం. ఏమైంది? మా అన్నయ్య మీ ఇంటికి వస్తున్నాడు. మా ఇంటికా? ఎందుకు వస్తున్నాడు? హిమా వదిన కోసం. మాటలేంటి? హిమని చూడ్డానికి కూడా నేను ఒప్పుకోను. మా అన్నయ్య వదిన్ని చూడ్డానికి రావట్లేదు. వదిన్ని అక్కడి నుంచి మా ఇంటికి తీసుకురావడానికి వస్తున్నాడు. ఇంతలోనే ఈ మార్పేంటి? ఏమో మేడం, మీరెలాగో యూఎస్ వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకున్నారు కదా. అవును, ఆ ఫ్లైట్కి ఇంకా టైం ఉంది. అయితే ఏంటి మేడం, ఇప్పుడే వెళ్ళి చెక్ ఇన్ అవ్వండి. అవును, అదే బెటర్. ఒకవేళ మా అన్నయ్య మీరు వెళ్లే లోపు వస్తే మా అన్నయ్య కలిసిపోతారు మేడం. ఎవ్వరూ వాళ్ళని విడదీయలేరు. కలవకుండా నేను చూసుకుంటాను. సరే మేడం. వెంటనే హిమని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. అలాగే వచ్చే ఇన్వెస్టర్స్ కి అరేంజ్మెంట్స్ బాగా చేయి. ఓకే. బస్ 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 బస్. కొబ్బరి నీళ్ళు తీసుకురా. ఏం బాస్, ఏమైంది? తలనొప్పిగా నీరసంగా ఉంది. రేపు మీటింగ్ గురించి ఆలోచించి స్ట్రెస్ అయినట్టున్నారు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాస్, తీసుకొస్తాను, వెళ్తున్నా. ఈయనకి చెప్పకుండా మీటింగ్ అరేంజ్ చేశాను. ఏమంటారో, ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్తో మాట్లాడుతుంది. వాళ్ళ మీటింగ్ వచ్చేది ఆఫీస్లో ఉన్నప్పుడే. ఈయనకి తెలుసు కదా. మమ్మా, స్వీటీ, నీ క్లోత్స్ తీసుకురా. ఏమమ్మా, ఎందుకు? మనకి ఎక్కువ టైం లేదు, మనం తొందరగా వెళ్ళాలి. నేను తీసుకొస్తా, నాగు. మమ్మా, ఎక్కడికి వెళ్తున్నాం? నీకు నాకు యుఎస్కి వీసా వచ్చింది. ఒక 15 రోజులు చక్కగా యుఎస్కి వెళ్ళి రిలాక్స్ అవుదాం. మమ్మా, యుఎస్కి ఇప్పుడెందుకు? నువ్వు అసలే ఎంత బాధలో ఉన్నావు. ఆ బాధల నుంచి, ఈ గొడవలు సమస్యల నుంచి కాస్తైనా రిలాక్స్ అవ్వాలంటే కొన్ని రోజులు నువ్వు వీటన్నింటికి దూరంగా ఉండాలి. మమ్మా, నాకిప్పుడు ఎక్కడికి వెళ్ళాలని లేదు. నీకోసం, నీ ఆనందం కోసం నేను ఇంత చేస్తుంటే అలా ఎలా అంటున్నావు స్వీటీ? ఏది ఏమైనా సరే మనం వెళ్ళాలి. మమ్మా, నాకు నా మెట్టినింట్లో ఉండడమే ఆనందం. నీ కుదిరితే మా అత్తయ్య గారితో మాట్లాడి నన్ను అక్కడికి పంపించు. నీ అత్తొక మూర్ఖురాలు, నీ భర్త ఒక అసమర్థుడు. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్లి బాధపడ్డం తప్పించి ఇంకేమీ ఉండదు. నా మాట విను స్వీటీ. ఒక ట్రిప్ ఇలా వెళ్ళొస్తే నువ్వు ఫ్రెష్ గా ఫీల్ అవుతావు. ఇదంతా నీకోసమే స్వీటీ. అది కాదు మమ్మా. స్వీటీ, ఈ మమ్మ అంటే నీకేమాత్రం గౌరవం ఉన్నా ఇంకేం మాట్లాడకుండా నాతో రా. మమ్మా, మమ్మా ప్లీజ్. డ్రైవర్ వస్తున్నాను మేడం. తారా, హిమన్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? బేబీ, నేను నా కూతురు యుఎస్కి వెళ్తున్నాం. యుఎస్ ఇప్పుడెందుకు? ఆ విషయం మీకెందుకు?
అది నీ కూతురే కాదు, నాకు కూతురే కదా. నాకు చెప్పకుండా ఎలా యుఎస్ తీసుకెళ్తున్నావు? మీ కూతురి సంతోషం కోసమే తనని యుఎస్ తీసుకెళ్తున్నాను. తన భవిష్యత్తు బావుండాలనే ఈ ట్రిప్ వేస్తున్నాను. మీకు మీ కూతురి ఆనందం కావాలంటే, తన భవిష్యత్తు బావుండాలంటే ఇలా అడ్డుపడకుండా నా స్వీటీకి వెళ్ళమని నచ్చజెప్పి పంపిస్తారు. మమ్మా, నేను యుఎస్ వెళ్తే ఆనందంగా ఉంటాను అనుకుంటున్నావు, కానీ ఇక్కడ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నా భర్తతో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటాను. నాకు భవిష్యత్ ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో లేదు, ఇక్కడే కొంత దూరంలోనే ఉన్న మా అత్తగారింట్లో ఉంది. అది కరెక్ట్గా చెప్పింది. దానికేమీ తెలీదు, మీకు అంతకంటే ఏమీ తెలీదు. పద స్వీటీ, నీకు అసలు హ్యాపీనెస్, అసలు ఫ్యూచర్ ఏంటో నేను చూపిస్తాను. తారా, అది కాదు తారా. బేబీ, నా మాట వినండి. మీరు లోపలికెళ్ళండి, వెళ్ళండి. పద స్వీటీ, రా. బస్సు, ఇదిగోండి కొబ్బరి నీళ్లు. ఆ బాటిల్ ఏంటి? నేను వెళ్తున్నాను, రేపు వస్తాను. జాగ్రత్తగా చూసుకో. ఓకే బాస్. బాస్ వెళ్ళిపోయాడు. ఎక్కువసేపు ఉంటే గ్యాస్ వచ్చి సరుకు అస్సలు బాగోదు, చేతవుతుంది. ఇవి కొబ్బరి నీళ్ళు అంటే బాస్కి సరుకు బాటిల్ ఇచ్చానా? బాసు, బస్సు బస్సు బస్సు. తారా, ఏం చేస్తున్నావు? అమెరికా వెళ్తానని హిమన్ తీసుకుని వెళ్ళావు కదా, వెళ్ళలేదేంటి? ఎవరో నన్ను వెళ్ళనివ్వకుండా కుట్ర చేశారు. ఏం చేశారు? నేనిక్కడి నుంచి వెళ్లేటప్పుడు నా పాస్పోర్ట్, స్వీటీ పాస్పోర్ట్, వీసా, టికెట్స్ అన్ని తీసుకునే వెళ్ళాను. కానీ దారి మధ్యలో ఎవరో దొంగతనం చేశారు. దొంగతనం చేశారా? మీ పాస్పోర్ట్లు, టికెట్లు, వీసాలు దొంగతనం చేసి ఎవరేం చేసుకుంటారు? వాటి వల్ల ఎవరికి లాభం? నన్ను ఆపాలనే ఎవరో కావాలనే ఇదంతా చేశారు. మమ్మా, నువ్వు సరిగ్గా డాక్యుమెంట్స్ పెట్టుకోలేదేమో. 1కి 2 సార్లు చెక్ చేసి మరీ పెట్టుకున్నాను. ఇలాంటి పని ఎవరో మనం అమెరికాకి వెళ్లడం ఇష్టం లేని వాళ్లే చేశారు. అలా అని నువ్వెలా చెప్తున్నావు? అదే బ్యాగ్ లో పాస్పోర్ట్, వీసాలు, టికెట్స్ తో పాటు డబ్బులు కూడా ఉన్నాయి.
బయట దొంగలైతే డబ్బులు కూడా తీసుకుంటారు. అలా కాకుండా కేవలం డాక్యుమెంట్స్ మాత్రమే తీశారు. అది ఖచ్చితంగా నా శత్రువుల పనే. అలా ఎవరు చేస్తారు? నువ్వే బ్యాగ్లో పెట్టుకోకుండా మర్చిపోయి వెళ్ళుంటావు. నాకు మతి మరుపేమీ లేదు. ఎవరో కానీ అలా చేసింది. వాళ్ళ వలన ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ వాళ్ళు నన్ను బయటికి గెంటేశారు. హిమా లేదు. నిజమా? అవును, మా పాస్పోర్ట్స్ టికెట్స్ మిస్ అయ్యాయని ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి తిరిగి వచ్చేసాం. ఎంత మంచి న్యూస్ చెప్పావు హిమా. హిమ నేను వెంటనే కలవాలనుంది. ఇప్పుడే నేను మీ ఇంటికి వస్తాను. వద్దు, ఇప్పుడొద్దు. మా మమ్మ అత్తయ్య మీద మీ మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడొస్తే అస్సలు ఊరుకోదు. నెమ్మదిగా మనం కలుద్దాం. చాలా హ్యాపీగా ఉంది హిమ. నువ్వు ఇక్కడ ఉన్నావు, నాకదే చాలు. దేవుడే నా ట్రిప్ ని క్యాన్సిల్ చేసి నన్ను నీ నుంచి దూరంగా వెళ్లకుండా ఆపాడు సాగర్. నేను మా అమ్మ వాళ్ళ మాట విని నేను ద్వేషించాను హిమ. నిజంగా అది నా తప్పే. నన్ను క్షమించు హిమ. మన మధ్యలో క్షమాపణలేంటి? నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అంతే చాలు. చాలా హ్యాపీగా ఉంది హిమ. మంచి టైం చూసుకొని మనం మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. అవునండి, కృష్ణ వదిన మన బిడ్డను వెతికి తీసుకొస్తానంది. మన బిడ్డ మన చేతికి వస్తే మీరన్నట్లు కొత్త జీవితం ఆనందంగా ప్రారంభించొచ్చు. సరేనండి, మా అమ్మ చూస్తే ఊరుకోదు. ఉంటాను. అల్లుడు గారు, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే అత్తయ్య, ఇప్పుడే. బెంగళూరుకి వెళ్ళాలన్నారు కదా? వెళ్ళాలి, బట్ మళ్ళీ తిరిగి వచ్చాను. మా కృష్ణ కోసం తిరిగొచ్చారా ఏంటి? తనకి ఎలా ఉందో, తగ్గిందో లేదోనని బెంగతోనే మళ్ళీ తిరిగొచ్చుంటారు. అత్తయ్య
ఇంకో 3 రోజులు ఆగితే అత్తయ్య మా మధ్య ప్రేమేంటో మీకే తెలుస్తుంది. కృష్ణ రూమ్ లో ఉంది, మీరు వెళ్ళి తనతో మాట్లాడండి. నేను వెళ్ళి కాఫీ పంపిస్తాను. మ్మ్. ఏయ్ గుండమ్మా, ఎందుకు నవ్వుతున్నావు? ఈ గుండమ్మకి పిచ్చా? నన్ను చూసి అలా నవ్వుతుందేంటి? హ? ఏయ్ నువ్వెందుకు నవ్వుతున్నావు? ఈ పిచ్చి మొహాలేంటి నా మొహం చూసి నవ్వుకుంటూ వెళ్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నైట్ నన్ను మీరు మాట్లాడనిచ్చారా? అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను? ఎలా ఉన్నాను? ఏమో నాకేం తెలుసు. వచ్చారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. తర్వాత నేను చెప్పలేనండి. చెప్తావా చెప్పవా? అల్లుడు గారు, ఆ, కాఫీ తీసుకోండి. కుడి చేత్తో కాఫీ తీసుకుంటే కాఫీ తాగడానికి వీలవదు అల్లుడు గారు. నాకు ఎడం చేత్తో తాగడమే అలవాటు అత్తయ్య. ఈ అలవాటు నేనెప్పుడు చూడలేదు అల్లుడు గారు. ఇంతకు ముందు కుడి చేత్తోనే కదా కాఫీ తీసుకునేవాళ్ళు. ఈ మధ్యనే ఎడమ చేత్తో తీసుకునే అలవాటు అబ్బిందిలేండి అత్తయ్య. అల్లుడు గారు, చేతిని అలా బొగ్గ మీద పెట్టుకున్నారు. పంటి నొప్పిగా ఉందా ఏంటి? అబ్బే అలాంటిదేం లేదత్తయ్య, మామూలుగానే పెట్టుకున్నాను. మీరు వెళ్ళండి, నేను కాఫీ తాగి రెడీ అవ్వాలి. సరే. ఏంటే నువ్వు తలస్నానం చేశావు? సాధారణంగా ఈ వారంలో నువ్వు తలస్నానం చేయవు కదా. తలంతా దురదగా ఉందని తలంటి స్నానం చేసిందిలేండి అత్తయ్య. ఏంటి నీ చిగ్గు? చెప్పు శేషు. బస్సు ఎక్కడున్నారు? నేనెక్కడ ఉంటే నీకెందుకురా? అది కాదు బాసు, మీటింగ్ ఉంది కదా, మర్చిపోయారా? మీటింగా? ఏం మీటింగు? బాసు మీరన్నీ మర్చిపోతున్నారు. ముందు వెంటనే ఆఫీస్కి రండి. నన్ను రమ్మని ఆర్డర్ వేస్తున్నావేంట్రా నువ్వు? సారీ బాసు, కానీ త్వరగా వస్తే బెటరు. సరే వస్తున్నాను.
ఆ డ్రెస్ ఏంటి, ఆ బాలకమేంటి కృష్ణ? ఫారినర్స్ తో మీటింగ్ ఉందమ్మా. ఏవండి, ఏవండి, ఏవండి. వెళ్దామా? త్వరగా వెళ్ళాలి, పదండి. ఆ, పద పద. బాసు, ఈ ఫారినర్ మేడం ఎవరు బాసు? నేను శేషు, గుర్తుపట్టలేదా? బాసు, అమెరికా నుంచి వచ్చిన తెల్లతోలు హీరోయిన్ లా ఉంది. మాటేంటి మన కృష్ణ మేడం లా ఉంది. తను కృష్ణే. ఆ, అబ్. మేడం, మీరేంటి ఈ గెటప్ ఏంటి? ఫారినర్స్ తో మీటింగ్, పాష్ గా ఉండాలి, మోడర్న్ గా ఉండాలని ఇదిగో ఇలా రెడీ అవ్వమన్నారు. ఓహో, కానీ నాకు ఈ డ్రెస్ కంఫర్ట్ గా లేదు. ఈ డ్రెస్ లో బాస్ కన్నా డబల్ అందంగా ఉన్నారు మేడం మీరు. టైం అవుతోంది, మీటింగ్కి వెళ్దామా? బాసు, మేడం ఇంకా ఆఫీస్కి రారు అని చెప్పారు. నాకు అదే చెప్పారు శేషు. కానీ నువ్వు లేకపోతే ఆఫీస్ లేదు, నేను లేను అని ఇంటికొచ్చి మరీ బతిమలాడుకుని తీసుకొస్తున్నారు. ఆపుతావా? శేషు, బొక్క తీసుకొచ్చావా? తెచ్చాను బాసు. సత్య, పదండి బాసు. వెల్కమ్ టు ఇండియా. నైస్ టు మీట్ యు. హాయ్, ఐమ్ రాధా. ప్లీజ్ సిట్. ప్లీజ్ సిట్. రాధా గారు, ప్లాన్స్ అండ్ ప్రపోజల్స్ ఏమైనా ఉంటే డెమో స్టార్ట్ చేయండి. యా. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదండి. 100 కోట్ల డీల్ ప్రిపేర్ అయ్యానన్నావు. క్యారీ ఆన్. హాయ్, వెల్కమ్ టు ఆర్జీ హోమ్ నీడ్స్. We plan to extension our business in international market and see సరే, మీరు చెప్పినట్టు చేద్దాం. సరే, ఉంటాను. బాయ్. సిటీ రూరల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు పోలీసులు పిల్లల్ని ఎత్తుకుపోయే కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. చంద్రమ్మ, ఇదేంటి పోలీసులకు దొరికిపోయింది?
దీన్ని సిటీ నుంచి దూరంగా వెళ్ళిపోమ్మంటే ఇదిలా దొరికి చచ్చిందేంటి? ఇప్పుడు పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే ఈ చంద్రమ్మ నిజం చెప్పేస్తుంది. అప్పుడు నేనేమైపోతాను? ఏం చేయాలిప్పుడు? హలో మేడం. శిఖరా, టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసావా? లేదు మేడం, చూడలేదు. ఏమైంది? పోలీసులు పిల్లల్ని ఎత్తుకుపోయే అనుమానితుల్ని పట్టుకున్నారంట. ఈ న్యూస్ లో చూడాల్సినంత స్పెషల్ ఏముంది మేడం? ఆ అనుమానితుల్లో హిమబిడ్డతో సహా చంద్రమ్మ కూడా ఉంది. ఆ చంద్రమ్మ పోలీసులకు ఎలా దొరికింది మేడం? అదంతా నాకెలా తెలుసు? వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, నువ్వు అక్కడికి వచ్చేసి. అలాగే మేడం. అదిగోండి మేడం, అందరినీ ఎంక్వైరీ చేశాం. ప్రొసీజర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేడం, ఆ చంద్రమ్మ లేదేంటి? అది దొరికిపోయిందని అరెస్ట్ చేశారేమో. ఎస్ఐ గారు, వీళ్ళేనా అనుమానితులు? వీళ్లతో పాటు ఇంకో ముసలావిని కూడా పట్టుకున్నాం మేడం. కానీ ఆ ముసల్ది మా కళ్ళు కప్పి తప్పించుకొని పోయింది. కానీ ఆమెని వదలం, ఎక్కడున్నా ట్రేస్ చేసి పట్టుకుంటాం. మీరెందుకు అడుగుతున్నారు ఇవన్నీ? మా అమ్మాయి బిడ్డ కూడా కనిపించట్లేదు, ఇక్కడ దొరుకుతాడేమోనని వచ్చాం. అలాగా? ఆ ముసలావిడి దగ్గరే మీ అమ్మాయి బిడ్డ ఉన్నాడేమో. ఆహా, లేడండి, టీవీలో చూసాం. ఆమె దగ్గర లేడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అనుమానితుల్ని పట్టుకుంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీ డీటెయిల్స్ ఇవ్వండి. మేము టీవీలో చూసి వస్తాం సార్. అయ్యో, ఎవరో పాపం కారుతో గుద్దేసి కనీసం ఆపకుండా వెళ్ళిపోయాడు. ఈ బాబుని నాకిచ్చి ఇప్పుడే రోడ్డు దాటింది, ఇంతలోనే ఇలా అయింది. చంద్రమా, చంద్రమా, అమ్మా, అమ్మా. చంద్రమా. మీకు తెలుసా అండి? తెలుసండి. ఎలా జరిగింది ఇది? ఎవరో కారుతో చాలా ఫాస్ట్ గా వచ్చి రోడ్డు దాటుతున్న ఆవిడ్ని గుద్దేసి వెళ్ళిపోయాడండి. చంద్రమా, అమ్మా, చంద్రమా. అమ్మా, నువ్వా? ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అమ్మా, చేసిన పాపానికి ఆ దేవుడు ఇలా శిక్ష వేశాడు. చంద్రమ్మా, ఏమంటున్నావు నువ్వు? బాబుని నువ్వు తీసుకోమ్మా. ఇంతకీ ఈ బాబు ఎవరు? చంద్రమ్మా, నిన్నే. ఈ బాబు ఎవరు? వాడు ఆ బిడ్డ ఎవరో కాదమ్మా. చంద్రమా, అవన్నీ తర్వాత, ముందు హాస్పిటల్ కి తీసుకువెళ్తాను. చంద్రమా, ఆ బాబు మీ పిన్ని, ఎందుకలా మాట్లాడతావు? హిమ బాధపడుతుంది. అదే నా బాధపడేది. తన వల్ల మేం బాధపడట్లేదా? సువర్ణ, నా ఇంటికొచ్చి నా కూతురి మీద నోరు పారేసుకుంటున్నావేంటి? మీకు మా అరుపులే కనిపిస్తాయి, మీ కూతురు చేసిన పనులు కనిపించట్లేదా?
ఏం చేసింది నా స్వీటీ? ఏం చేసిందా? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. ప్రతిరోజు నా కొడుక్కి ఫోన్ చేస్తూనే ఉంది. వాడు తనని వద్దనుకునే కదా మీ అమ్మాయిని ఇక్కడ దింపేసింది. మళ్ళీ ఎందుకు మాకు ఫోన్ చేయడం, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం? తన భర్తకి తను ఫోన్ చేస్తే తప్పేంటత్తయ్యా? అదేదో పెద్ద నేరంలా మీరొచ్చి ఇలా గొడవ చేస్తున్నారు. నీ చెల్లెలు భర్త అని అనుకుంటే సరిపోతుందా? నా కొడుకు తనని భార్య అనుకోవాలి కదా. అత్తయ్య, అలా మాట్లాడకండి. సాగర్ నన్ను భార్యనే అనుకుంటున్నాడు. నేను సాగర్తో మాట్లాడాను. నువ్వు మళ్ళీ ఎక్కడ చస్తాను అంటావోనని తప్పక మాట్లాడుతున్నాడు. నిన్ను భార్యగానే చూస్తున్నాడు కానీ వాడికి నిజంగా నువ్వంటే అసలు ఇష్టమే లేదు. పిన్ని, సాగర్కి ఇష్టం లేకుండానే హిమతో కళ్యాణంలో కూర్చుంటాడా? ఎందుకు పిన్ని చక్కని జంట మధ్యలో చిచ్చు పెడుతున్నారు? మీ మంద వల్లే కదే నా కూతురు బ్రతుకు, నా కొడుకు బ్రతుకు ఇలా అయిపోయింది. మళ్ళీ ఏవి ఎరగనట్టు మాకు నీతులు చెప్తున్నారు మీరు. సువర్ణ, నా కూతుర్ని నువ్వు ఈ ఇంటికి పంపించినప్పటి నుంచి నీకు నా కూతురికి సంబంధాలు తెగిపోయాయి. ఇంకా ఆ బంధాలు కలవ్వు. ఇది గుర్తుపెట్టుకో చాలు. ఏంటిది? బంధాలు కలపాల్సిన వాళ్లే విడగొడుతున్నారు. గొడవల్ని సర్దుమణిగేలా చేయాల్సిన వాళ్లే బాధ్యత మర్చిపోయి ఇంకా గొడవలు సృష్టించి వీళ్ల మధ్యన దూరాన్ని పెంచాలని చూస్తున్నారు. కృష్ణ, వీడు వీడు నా బిడ్డ. కృష్ణ, వీడు చాలా ముద్దుగా ఉన్నాడు. వీడు వీడు నా దగ్గరికి రాగానే ఏడు పాపేశాడు. వీణు మన దగ్గరే ఉంచుకొని పెంచుకుందాం మమ్మ. ఆ చంద్రమ్మ చావుతో ఆ బుడ్డోడి గోల పోయింది అనుకున్నంతసేపు లేదు ఆనందం. ఆ కృష్ణ వాణ్ణి తీసుకుని ఇంటికొచ్చింది. పేగు బంధమో ప్రేమ బంధమో తెలియదు కాని వాడు స్వీటీ దగ్గరికి వెళ్లగానే ఏడు పాపేస్తున్నాడు. దానికది మురిసిపోతూ వాడికి మరింత దగ్గరైపోతుంది. వచ్చినవాడు బయట కూర్చున్నావేంటి? ఏదో బయటోళ్లాగా ఇంట్లోకి రావచ్చుగా. పర్లేదు పెద్దమ్మా. అలా ఉన్నావేంట్రా? ఏమైంది? తప్పు చేశాను పెద్దమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. సాగర్, ఊరుకోరా, బాధపడకు. తప్పులు చేయకుండా ఏ మనిషి ఉంటాడ్రా? ఈ మా విషయంలో నేను చేసిన తప్పులన్నీ తెలుసుకొని మారిపోయి నా భార్య నేను తెచ్చుకుంటాను అంటే మా అమ్మ అసలు ఒప్పుకోవట్లేదు పెద్దమ్మా. రేయ్, నీ భార్య నువ్వు తెచ్చుకోవడానికి మీ అమ్మ ఒప్పుకోవడమేంట్రా? అసలు మీ మధ్యలో మీ అమ్మెవర్రా? పెద్దమ్మా, అప్పటికి నా భార్యను అక్కడి నుంచి తీసుకురాలేకపోయినా కనీసం కలుస్తానన్న ఊరుకోవట్లేదు పెద్దమ్మా. అదేంటోరా మొండిగటం. ఎంత చెప్పినా వినదు, తన మాట తనది. అటు మా అత్తయ్య కూడా నా నుంచి హేమని విడదీయాలని, హేమని అమెరికా తీసుకెళ్లాలని చూస్తున్నారు. కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంది ఆమె. ఏ తల్లి ఆమెలా చేయదు. చక్కటి అల్లుడు దొరికాడు. ఎలా చూసుకోవాలరా నిన్ను? అసలు అమెరికా తీసుకెళ్లి ఏం చేస్తుందంట్రా? తనను అక్కడే ఉంచేయాలని అత్తయ్య ఆలోచన అనుకుంటాను పెద్దమ్మా. మీ అమ్మి అనుకుంటే మీ అమ్మని మించిన రాక్షసిరా తారా? పెద్దమ్మా, ఇంకా హిమ నాకు దక్కదేమోనని భయం వేస్తుంది పెద్దమ్మా. సాగర్, నీ భార్య నీకు దక్కకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఏమో పెద్దమ్మా, మా అమ్మ మా అత్తయ్య కలిసి మా ఇద్దరిని విడదీసి మమ్మల్ని వేరు చేస్తారేమోనని దిగులుగా ఉంది పెద్దమ్మా.
అందరినీ ఎదిరించి మా ఇద్దరి పెళ్లి నువ్వే చేసావు. అలానే అందరితో మాట్లాడి నువ్వే ఇప్పుడు మా ఇద్దరిని కలపవా? ఇప్పుడు నువ్వు తప్పించి మమ్మల్ని కలిపేవాళ్ళెవరూ లేరు పెద్దమ్మ. హిమ లేకుండా నేను ఉండలేను పెద్దమ్మ. తనని నాకు దూరం చేస్తే నేను బతకలేను. రేయ్, నువ్వింతలా నన్ను అడగక్కర్లేదు. నువ్వు నా బిడ్డవే. నా బిడ్డ బాధలో ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాన్రా? నిన్ను హిమని ఎలాగైనా కలుపుతాను. సాగర్, ఒక్క షరతురా నీకు. ఏంటి పెద్దమ్మ అది? ఇంకెప్పుడు చెప్పుడు మాటలు బుర్రలోకి తీసుకుని హిమని నువ్వు బాధ పెట్టుకో. ఒక్కసారి తప్పు చేసి బుద్ధి తెచ్చుకున్నాను. ఇంకెప్పుడు ఆ తప్పు చేయను పెద్దమ్మ. సరేరా. గతి లేక మీ కూతుర్ని మా వాడేం చేసుకోలేదు. చూసావరా, నీ వల్ల నేను ఎన్నెన్ని మాటలు పడాల్సి వస్తుందో. ఎన్ని మాటలు అంటున్నా ఇంకా ఇక్కడ ఎలా నిల్చబుద్దవుతుందిరా నీకు? రోషం పౌరుషం లేదా మనకి? సువర్ణ, ఆవేశపడుకు. ఇలాంటి సమయంలోనే కొంచెం సాగర్ గురించి ఆలోచించు. నువ్వు ఆగవమ్మా. ఏమన్నారు? మా వాడు డబ్బు కోసం నీ కూతురు చుట్టూ తిరిగాడా? తిరిగితే మరి ఇప్పటి వరకు వాడికి ఎన్ని కోట్లు ఇచ్చారేంటి? ఆస్తుల కోసం మా వాడు మీ కూతురు మెళ్ళలో తాళి కడితే పెళ్ళయ్యాక ఎన్ని ఆస్తులు వాడికి రాసిచ్చారో కొంచెం చెప్తారా? సువర్ణ, ఆగండి అన్నయ్య గారు. ప్రతిసారి ఇవిడికి అలవాటైపోయింది. మేం ఉన్నోళ్ళం, మేం కోటీశ్వర్లమని ఆవిడ కళ్ళు నెత్తికెక్కితే అవతల వాళ్లకున్న ఆస్తి హోదా ఆవిడికి కనిపించట్లేదు. ఇదిగో, మాకు నీ కూతురు అక్కర్లేదు. నీ ఆస్తి డబ్బు అంతకన్నా అక్కర్లేదు. బిడ్డ ఉన్నాడని ఆశలు వాళ్లలో రేపి వాళ్ళని కలపాలని చూస్తున్నావు. ఆ బిడ్డ లేడు. నువ్వు అనుకున్నది నెరవేరదు. ఎవరు ఏమనుకున్నా సరే నా కొడుక్కి మరో మంచి సంబంధం తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను. నా నిర్ణయాన్ని ఎవ్వరూ ఆపలేరు. పిన్ని, నువ్విలా అన్యాయంగా అన్నయ్యని హిమని విడదీస్తుంటే ఇక్కడెవరు చూస్తూ ఊరుకోరు. వాళ్ళిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. సాగర్కి చట్ట ప్రకారంగా మరో పెళ్లి చేయడానికి వీల్లేదు. నేను నా కొడుక్కి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసేసుకున్నాను. ఆ నిర్ణయానికి ఎవరు అడ్డుపడినా నేను చూస్తూ ఊరుకోను. నీ కూతురికి డివోర్స్ పేపర్స్ సిద్ధం చేసేసుకో. మా వాడు సంతకం కూడా పెడతాడు. మళ్ళీ ఆ కారణం చేత ఎవరు నా కొడుకు పెళ్లి ఆపకూడదు. రారా వెళదాం. రా. అమ్మా, సాగర్, అమ్మా, సాగర్. హిమా, మేడ్ ఇన్ హెవెన్ కి ఇంకా లీగల్ ప్రొసీజర్ అవ్వలేదు. అదైతే కానీ రీఓపెన్ చేయలేం.
అమ్మగారు నేను మళ్ళీ మాట్లాడతాను, ఉంటాను. అమ్మగారు, డ్రై క్లీనింగ్ ఇచ్చిన బట్టలమ్మా. అవునా? ఆ సోఫాలో పెట్టే. ఎంతయింది? 800 సరే ఉండు, డబ్బులు తీసుకొస్తాను. ఓ ఏడోకు నాన్న, ఏడోకు. ఇక్కడ బజ్జో పాలు తీసుకొస్తానే. ఆ, ఓ ఇదిగో. అయ్యో అమ్మగారు, చీరలు పడిపోయాయి. ఈ చీరలన్నీ తడిసిపోయమ్మా. వీణ్ణి అక్కడ పెట్టింది ఎవరు? ఎవరక్కడ పెట్టింది? అత్తయ్య. నువ్వేనా వాడిని అక్కడ పెట్టింది? అవునత్తయ్య, వాడికి పాలు తీసుకురావడానికి వెళ్ళాను. అమ్మా, మీరు చెప్పారని నా దగ్గర ఉన్న సంబంధాలన్నీ వడపోసి అందులోంచి మంచి సంబంధాలన్నీ ఏరి మీకోసం తీసుకొచ్చానమ్మా. శిఖరా, రా, నువ్వు కూడా ఫోటోలు చూద్దు గాని. ఇదిగో చూడు. రే సాగర్, ఇట్రారా. శిఖరా, ఇదిగోరా ఈ ఫోటోలు చూడు. ఏంటమ్మా ఇవి? చూడు. ఏంటమ్మా ఈ ఫోటోలు నాకెందుకు ఇచ్చావు? ఆ ఫోటోల్లో ఉన్న అమ్మాయిలందర్నీ చూసి నీకెవరు నచ్చారో చెప్పు. ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకంటావేంటన్నయ్య? మమ్మీ చెప్పిన పని చెయ్యి. దేనికోసం ఈ ఫోటోలు చూడాలి? దేనికోసం అంటావేంట్రా? నీకు మళ్ళీ పెళ్లి చేయాలని నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. నాకు పెళ్లి చేయడం ఏంటి? మీకేమన్నా పిచ్చి పట్టిందా? నాకు పెళ్ళయిందని మర్చిపోయారా? మేమేమీ మర్చిపోలేదురా. ఇంతకు ముందు జరిగిన పెళ్లి పెళ్లే కాదు. ఆ పెళ్లి నష్టజాతకురాలతో జరిగింది. తను నీకు భార్యగా పనికిరాదురా. అమ్మా, హిమ నాకు ఈ జన్మకే కాదు 7 జన్మలకు తనే నా భార్య, తనే నా సర్వస్వం. మా ఇద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టాడు. బిడ్డ ఎక్కడున్నాడ్రా బిడ్డ? ఆ కృష్ణ ఏదో కల్లబల్లి కబుర్లు చెబితే ఆ బిడ్డుందని నమ్మేసి పిచ్చోళ్ళ మాట్లాడకు. మీ బిడ్డ పురిట్లోనే చనిపోయాడు. అలా మాట్లాడకమ్మా. నా బిడ్డ ఉన్నాడు. వాణ్ణెవరో మాయం చేశారు. వాడు ఎప్పటికైనా మా దగ్గరకు వస్తాడు.